అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అదరగొట్టేసింది. తన అందం, అభినయం, చతురతతో దక్షిణాది రాష్ట్రాల సుందరిమళ్లను వెనక్కి నెట్టి మిస్ సౌత్ ఇండియా 2026గా నిలిచింది. చిలకలపూడి హిందూ పాల్గొని మిస్ ఇండియా పోటీల్లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించిన ఆమె తొలి ప్రయత్నంలోని ఘనత సాధించి తెలుగువారి సత్తాను చాటి చెప్పింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో హిందూ పాల్గొని తన విజయ విశేషాలు పంచుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ సౌత్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కఠినమైన పోటీని ఎదుర్కొని ప్రతి రౌండ్లోనూ తన ప్రతిభను చాటుకుని ఈ విజయాన్ని అందుకున్నట్టు తెలిపారు. కేవలం అందాల పోటీలకే పరిమితం కాకుండా మోడలింగ్తో పాటు సమాజ సేవలను పాలుపంచుకోవాలన్నదే తన ఆశయమని హిందూ పాల్గొని స్పష్టం చేశారు. తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేశారు. తొలి అడుగులోనే ఘన విజయం సాధించిన హిందూ పాల్గొనికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరూ కోరుకుంటున్నారు. హలో అండి, నా పేరు హిందూ పాల్గొని, ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2026. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేశాను ఫెమినా మిస్ ఇండియా స్టేజ్ మీద. ఫెమినా మిస్ ఇండియా 61st ఎడిషన్ కిట్ భువనేశ్వర్లో జరిగింది. కిట్ యూనివర్సిటీ అండ్ కిట్స్ యూనివర్సిటీలో జరిగింది. అండ్ కిట్ యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని 40,000 మంది పైగా స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ తో మమ్మల్ని స్వాగతించారు. అండ్ ఈ ఇయర్ లార్జర్ దెన్ లైఫ్ ఈవెంట్ జరిగింది ఫెమినా మిస్ ఇండియాలో. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ 30 కంటెస్టెంట్స్ రిప్రజెంట్ చేశారు వాళ్ళ స్టేట్స్ ని. అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, జమ్మూ అండ్ కాశ్మీర్, పాండిచ్చేరి. సో ఈ యూనియన్ టెరిటరీ స్టేట్స్ మొత్తాన్ని ఒక అమ్మాయి రిప్రజెంట్ చేసింది. సో మొత్తం టాప్ 30 కంటెస్టెంట్స్ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క అమ్మాయి రిప్రజెంట్ చేసింది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి చేశాను. అండ్ సౌత్ మొత్తం 5 స్టేట్స్ కి ఇప్పుడు ఐఎమ్ ద సౌత్ జోన్ విన్నర్ for 2026. And I'm really happy to be a part of Femina Miss India this year. Thank you. అంటే మొత్తం టాప్ 30 ఫస్ట్, అండ్ టాప్ 30 నుంచి టాప్ 15 ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 15 నుంచి టాప్ 8 అండ్ టాప్ 8 నుంచి టాప్ 3 విన్నర్స్ ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 3 విన్నర్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత జోనల్ విన్నర్స్ అనౌన్స్ చేస్తారు. జోనల్ విన్నర్స్ అంటే నార్త్ కి, వెస్ట్ కి, నార్త్ ఈస్ట్, సౌత్. సో ఈ జోనల్ విన్నర్స్ అందరినీ అనౌన్స్ చేస్తారు. I won for South, and winners వచ్చేసి సాధ్వి is the Femina Miss India World, Rajnandini first runner-up, and Dr. Sri Advaita, she is second runner-up for Femina Miss India year. And టాప్ 15 వరకు క్వాలిఫై అయ్యాను. టాప్ 8 తర్వాత I did not qualify. సో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ కి రాలేదు. బట్ ఇంట్రొడక్షన్, I gave my introduction in top 15. సో ఇంట్రొడక్షన్ మటుకి వీ హ్యావ్ టు ప్రిపేర్ అండి. వాళ్ళు ఏమి అనిపించారు. క్వశ్చన్స్ వచ్చేసి దే విల్ గివ్ యూ ఆన్ ద స్పాట్. సో ఐ డి నాట్ గెట్ ఎనీ క్వశ్చన్. బట్ జోనల్ విన్నర్స్ కి క్వశ్చన్స్ ఉండవు. దే ప్యూర్లీ సెలెక్ట్ ఆన్ బేసిస్ ఆఫ్ ఇంట్రొడక్షన్. అండ్ బూట్ క్యాంపెయిన్ లో మేము 25 days ఎలా ఉన్నాము, ఎలా నడుచుకున్నాము, అవతల వాళ్ళని ఎలాగా అవతల వాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఈ బేసిస్ మీద సౌత్ జోన్ విన్నర్, నార్త్ జోన్ విన్నర్, వెస్ట్ విన్నర్ ఇలాగా డిసైడ్ చేస్తారనమాట. డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఐ డెఫినెట్లీ వాంట్ టు బి అన్ యాక్ట్రెస్. ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను JCJ ఎగ్జామ్స్ రాసి మెజిస్ట్రేట్ అవ్వడం అనేది నా ఆశ. సో ఇంకా దానికి ప్రిపేర్ అవ్వాలి. JCJ ఎగ్జామ్ అనేది మాటలు కాదు, కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 1-2 years శ్రద్ధగా ప్రిపేర్ అవ్వాలి JCJకి. సో ఈ ఇయర్ నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు ప్రిపేర్ ఫర్ JCJ. అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అఫ్ కోర్స్